ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన మీ కృపకై మీకు స్తోత్రం. 2025 సంవత్సరం ముగించుకుని 2026లో మేము ప్రవేశించాము. మాకంటే శ్రేష్ఠులు ఎన్నికైన వారెందరో ఈ దినాన్ని చూడలేక కాలం చేశారు. కేవలం బ్రతికున్నామంటే అది మీ కృపయే. మీ ప్రణాళిక ఏదైతే ఉందో, మా నుండి మీరేది ఆశిస్తున్నారో యుక్తముగా బ్రతకడం నేర్పించండి. వేషధారణ మాలో నుంచి తొలగించండి. సత్యమైన వాక్యానికి కట్టుబడి జీవించే భాగ్యం ఇమ్మని, చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తూ వాక్య సంబంధమైన పురికొల్పు దయచేయమని, నన్ను మమ్ములను మీ పాదముల యొద్ద నివేదించుకుంటూ యేసు క్రీస్తు అత్యున్నత నామంలో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మరొక్క మారు చదువుకుందాం. ఈ కీర్తన భాగం మనకందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన. కీర్తన అనగానే బాగా జ్ఞాపకం వచ్చే సండే స్కూల్ పిల్లలు కూడా కంఠస్థం చేసేటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన క్రైస్తవులైనటువంటి వారికి గొడ్డలి పెట్టు, యోగ్యంగా బ్రతికిన వారికేమో ఆశీర్వాదం. ఒకవేళ దేవుని దృష్టిలో యుక్తంగా బ్రతకపోతే తీర్మానానికి మొదటి అడుగు. నూతన సంవత్సర ఆరంభంలో గడిచిపోయిన దినాలన్నీ గడిచిపోయాయి, గడిచిన వత్సరాలన్నీ గడిచిపోయాయి. బాప్తిజమం పొందిన వారు, పొందని వారు కూడా ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభు ఎదుట ఆయన పాదాల దగ్గర చేరినటువంటి మనం ఏదో సంవత్సరం పోయింది, సంవత్సరం వస్తుంది అనుకుంటే కాదు, కానీ ఒక మంచి యుక్తమైన తీర్మానం మనం చేయాలి. రాత్రి ఇది బహుశా రాత్రి కాదు, ఉదయానికి ప్రారంభం. 12:45 అవుతా ఉంది. అంటే 26వ సంవత్సరం వచ్చి కూడా 45 నిమిషాలు అయింది. ఈరోజు చాలా క్రైస్తవ సంఘాల్లో దీవెన కోసం ప్రాకులాడతారు. దైవజనులు మాట్లాడేటువంటి వర్తమానం కూడా ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, దేవుడు మీ బ్రతుకుల్లో అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తారు అని కేవలం పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. పాజిటివ్గా మాట్లాడడం తప్పని నా ఉద్దేశం కాదు, కానీ నువ్వు అడిగినా నువ్వు అడక్కపోయినా అమ్మా నాన్న డబ్బు సంపాదించేది పిల్లల కోసమే కాబట్టి తల్లిదండ్రుల తదనంతరం అది
ఎవరికి సొంతమైద్ది? పిల్లలకే సొంతమైద్ది. నువ్వు అడగకపోయినా నిన్ను కన్నె తండ్రి ఇస్తాడు, నువ్వు అడిగినా ఇస్తాడు. సో అడగకపోయినా తండ్రి ఇచ్చేటువంటి వాటిని గురించి పదే 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 అడుగుతూ ఎక్స్పెక్ట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. సృష్టించిన దేవుడు పోషించడా? తొలగిపోయినప్పుడు తన కుమారుడైన క్రీస్తు రక్తం మన కోసం క్రయధనంగా అప్పగించిన దేవుడు ఆయన నెరిగి తొలగిపోతే రక్షించడా? ఏ స్థితికైనా చాలినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం, స్తోత్రం. సో ఈరోజు సౌండ్ సిస్టమ్ అంతా ఒక రకంగా ఉంది. కొండ నాలుగు మందు పెడితే ఉన్న నాలుగు ఉన్నట్టు 2 T50 బాక్సులు వేసుకుంటేనే ఎవ్రీ సండే అద్భుతంగా ఉంటుంది మనకి. పాపం వీళ్ళు ప్రేమతో ఏదో చేయబోయారు, ఏదో చేశారు. వాయిస్ లెగొట్లా డంగ్ అయిపోతూ ఉంది, అరిస్తే హమ్ అంటుంది. అసలు మాంత్రికుడు లేడు, పెట్టిన మాంత్రికుడు. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంగతి సమయోచితంగా క్లుప్తంగానే విందాం. అతడు చేయునదంతయు సఫలమగును. సఫలం అంటే ఫలము అంటే మంచి పండు అని కాదు. కార్య సాఫల్యత అంటే అర్థం నెరవేర్పు. స్తోత్రం. క్రియారూపం ప్రతిఫలాన్ని పొందడం. ఏమని చెప్తుంది వాక్యం? పట్టి వదులుతుందిరా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అతడు చేయునదంతయు ఎవరు సఫలపరుస్తారు? చెప్పాలి. సాఫల్యత ఎవరిస్తారు? దేవుడే. స్తోత్రం. ఇది నీ ఆలోచన యావత్తు సిద్ధింపజేసి నీ కార్యమును సఫలము చేయును. ఎక్కడుందన్నమాట? కీర్తనల గ్రంథం 20వ కీర్తన. లాస్ట్ సండే అదే మనం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారికి ఈ రాత్రి నూతన సంవత్సరంలో అడుగిడినటువంటి నీతో నాతో కూడా దేవుని వాక్యం సూటిగా రూఢిగా మాట్లాడుతుంది. ఏంటంటే నీ కోరికను సిద్ధింపజేసి. కట్ చేద్దాం, అది ఇంకోసారి ధ్యానం చేద్దాం. సిద్ధింపజేయడం అంటే ప్రాప్తింపజేసి, జరిగింపజేసి. ఏదైతే కోరిక నీవు కలిగి ఉన్నావో దానిని జరిగించి దెన్ నీ యావత్తా కావత్తా? ఏం యావత్తు? నీ ఆలోచన యావత్తును సఫలపరచును అంటే జరిగించును గాక. ఎవరు జరిగిస్తారు?
దేవుడు జరిగిస్తాడు. అంటే ఎవరు సఫలపరుస్తారంటే దేవుడు సఫలపరుస్తాడు. నాకు తెలియక అడుగుతా, రివ్వన దేవుడే పరలోకం నుంచి దిగొచ్చి ఎగ్జామ్ రాయాలి, నేను నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని ఉంది. దేవుడా, నేను ఒక ఉద్యోగం కొట్టాలనుకుంటున్నాను, నా కోరిక తీర్చు. ఉద్యోగానికి ఎగ్జామ్ రాయిపోతున్నాను, నా స్థానంలో నువ్వు వచ్చి ఎగ్జామ్ రాయి అంటే రాస్తాడా? మరి ఉందిగా వాక్యంలో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు. మరి ఉందిగా బైబిల్లో, కండిషన్ కూడా ఉంది. అతడు చేయునదంతయు ఎతడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకుండా, దేవుని వాక్యమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని, వాక్యంలో ఆనందాన్ని అనుభవిస్తూ, వాక్యాన్ని రాత్రనక పగలనక ధ్యానించేవాడు ఎలాగుంటాడు అంటే, నీటి కాలువ ఓరన నాటబడిన, ఎడారిలో నాటిన చెట్టు నిలబడవచ్చు, ఎండిపోవచ్చు. ఎక్కడైనా నేలలో నాటబడిన చెట్టు కూడా ఉండొచ్చు, ఎండిపోవచ్చు, చెప్పలేము. నీటి కాలువ ఓరన నాటబడిన చెట్టుకి నీరు సమృద్ధిగా అందుతూ ఉంటుంది కాబట్టి ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తుంది చెట్టు. ఏ చెట్టు? నీటి కాలువ ఓర అంటే ఒడ్డు నాటబడిన చెట్టు ఎలాగైతే దాని కాలమందు ఆకు వాడక ఫలాన్ని ఇస్తుందో, ఇప్పుడు ఇతడు అంటే ఎతడు ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు, పాపుల మార్గమున నిలవనివాడు, అపహాసకులు కూర్చుండు చోటున. ఈ గుణలక్షణాలు ఎప్పుడైతే మన బ్రతుకులు అలవర్చుకుంటామో, ఇమీడియట్గా దేవుడిచ్చిన వాగ్దానం మనకు సొంతమైంది. స్తోత్రం, స్తోత్రం. ఒకసారి విమర్శ చేసుకోండి, మనం ఎవరి ఆలోచన మీద నడుస్తున్నాం? మన బ్రతుకు బండి నడిచేది ఎవరి ఆలోచన మీద బేస్ అయి నడుస్తుంది? దేవుని పిల్లలు స్తోత్రం. మీరు లేకుండా ఎక్స్పర్ట్స్, వాడికి తెలియని వాడిని తిప్పిస్తుంటారు. మీరంతా సైంటిస్టులు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇళ్ళు భూమి మీద కాదు ఉండాల్సింది, చంద్రమండలం మీద ఉండాలి. ఇళ్ళు షిలోహు మందిరంలో ఉండాలి ఒక్కొక్కళ్ళు. స్తోత్రం, స్తోత్రం. ఎక్కడాగాం? సముద్రం పొడ్డు కాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే దేవుని ఆలోచనను బట్టే ఈరోజు సిస్టమ్ ఫెయిల్. దేవుని ఆలోచనను బట్టి
ప్రతి క్రైస్తవ పురుషుడు స్త్రీ కూడా నడవాలి. కొంతమంది మనుషుల ఆలోచన బేస్ చేసుకొని నడుస్తారు. ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు కూడా రక్షణ లేని కొడుకో కూతురో చెప్పే మాటలను బట్టి నడుస్తారు. లేదులేరా ఇక ఎంత పెట్టినంతేరా కూర్చో. స్తోత్రం స్తోత్రం. ఇల్లు కట్టేటప్పుడు గోడ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడన్నా గ్యాప్ ఉందనుకోండి గోడలో, తేళ్ళు వస్తాయి, పాములు వస్తాయి, దుమ్ము వస్తుంది. ఇంట్లో ఉన్న ఇన్సెక్యూరిటీనే. దేవుని మందిరంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా నేనైనా మీరైనా మనందరం రాళ్ళు, సజీవమైన రాళ్ళు. ఈ రాళ్ళు ఎలాగుండాలంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. శాటన్ ఏం చేస్తారంటే లూప్స్ వెతుకుతూ ఉంటాడు. ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఎట్ట దేవుని పని. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేనైనా మీరైనా దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి ఈ సజీవ రాళ్లలో ఎక్కడైనా ఒక రాయి లూప్ ఉంటే అందులో నుంచే కొడతాడు. స్తోత్రం స్తోత్రం. మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ఆలోచనతో నడుస్తారు. బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుని ఆలోచన తప్ప ఇక ఏ ఆలోచన పట్టుకొని మనం నడిచినా దైవ సంబంధము కాని ఆలోచన యోగ్యమైన ఆలోచన కాదు. రక్తం పంచుకు పుట్టినోళ్ళైనా, మనకంటే వయసులో పెద్దోళ్ళైనా దైవ భయం లేదనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, బాప్తిజం పొందితే కాదు సీన్. దైవ భయం లేకపోతే, దేవుని కొరకు జీవించే భక్తి లేకపోతే, లోబడే తత్వం లేకపోతే, దేవుని కొరకు జీవించేటువంటి అర్హత లేకపోతే వాళ్ళ ఆలోచన తీసుకున్నా స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇంక ఇవాళంతా ఇదే సరిపోతుంది మనకి. నా మాట అర్థమవుతుందా? రక్తం పంచుకు పుట్టినోళ్ళైనా, వాడు కలెక్టర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఇంకెవడైనా సరే, దైవ భయం లేనోడి ఆలోచన తీసుకున్నావంటే కష్టం. మనం తీసుకోవాల్సిన ఆలోచన సమాజంలో గొప్ప స్థానంలో ఉన్నాడని కాదు, దేవునిలో ఏ స్థానంలో ఉన్నాడో గుర్తెరిగి దాన్ని బట్టి మనం ఆలోచించాలి. స్తోత్రం స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక. పాపుల మార్గమున నిలవక అంటే రక్షించబడిన నీవు
రక్షణ లేని వారితో పొత్తు, రక్షణ లేని వారితో సాంగత్యం, రక్షణ లేని వారితో స్నేహం, రక్షణ లేని వారితో సహవాసం పెట్టుకున్నావు అనుకో, ఏమైద్ది? ఆవలి మనుషులు నీకెళ్ళి రావడం కష్టం, నిన్ను కూడా అవతల కలిపేసుకుంటారు గోదాలో. మరి యేసు ప్రభు నేను పాపులనే పిలవచ్చి తినన్నాడుగా, మరి ఆయన ఉండొచ్చా పాపులతో? ఆయన పాపరహితుడు, ఆయన పాపరహితుడు. తామరాకు నీళ్లలోనే ఉంటుంది కానీ నీరు దానికి అంటదు. పాపపు లోకానికి ఆయన దిగొచ్చిన పాపము లేని వానిగా జీవించాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. అది ఆయనకే సాధ్యం, మన వల్ల కాదు. అందుకే అంటాడు, యవనస్తుడా నీ యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము. ఎదురు తిరిగి నిలబడి సవాలు విసిరే దమ్ము ఒక్క యేసు ప్రభువుకే ఉంది. స్తోత్రం. క్రీస్తు పిల్లలైనటువంటి వారు పరిస్థితుల నుంచి, ప్రాబల్యత నుంచి, సమాజం నుంచి, లోకం నుంచి, పాపము నుంచి పారిపోవడమే ధన్యత. పాపుల మార్గమున నిలువక ఎక్కడ అపహాసకులు కూర్చుండు చోటన. అపహాసకులు అంటే అపహాస్యం చేసేవారు, దేవునిని, దేవుని కార్యాలను సీరియస్గా తీసుకోకుండా జోయల్గా ఏదో టైం పాస్ కన్నట్టు. ఒకప్పుడు అపహాసకులు లోకంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అపహాసకులు పాస్టర్స్లోనే తయారయ్యారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఊరియా అన్నాడు దావీదుతో, ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి. దావీదంటే ఊరియా ఏమన్నాడు? నేను పోయి నా ఇంట్లో నా భార్యతో ఉండుటకు ఇది సమయమా? ఇది నవ్వుకునే సమయం కాదు, కేరింతలు కొట్టే సమయం కాదు, సరసాలలో ఊగి తేలే సమయం కాదు. రాజ్యంపై రాజ్యం, దేశంపై దేశం భీకరమైన పరిస్థితులు ఏర్పడుతూ, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటని శిష్యులు అడిగినప్పుడు, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ. తల్లి బిడ్డల మధ్య ప్రేమ లేదు ఇప్పుడు, ప్రేమ నటనే, ప్రేమ లేదు. అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు, భార్య భర్తల మధ్య నిజమైన బాండింగ్ లేదు. ఈరోజు ప్రేమ స్థానంలో యాక్టింగ్ ఎక్కువైపోయింది. ఎందుకని ఇలాంటి పరిస్థితులను అడిగితే వాక్యం ఒకటే మాట చెప్తుంది, క్రీస్తు రాకడ ఆసన్నమైంది, మనుషుల్లో ప్రేమ. ఇది సూచన. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దని వాక్యం చెప్తుంది, కానీ ఇప్పుడు అపహాసకులు కూర్చునే దగ్గరికి మనం వెళ్ళక్కర్లా, మన దగ్గరికే అపహాస్యం వచ్చేసింది. వాక్యం విని గుండెలు పగిలేలాగా ఏడ్చి కన్నీటి పర్యంతమై తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవు. సినిమాకి వెళితే 3 గంటల షో ఎంటర్టైన్మెంటు, పలానా పాస్టర్ గారు జరిపించే ప్రార్థన కూడికి వెళ్తే 2 గంటలు టైం పాస్. ఎట్ట జరిగిపోద్దో తెలియదు. కడుపొబ్బ నవ్వుకొని వచ్చామని నవ్వడం తప్పు కాదు, కానీ వాక్యంలో ఉన్న సీరియస్నెస్ను కూడా మరుగు చేసి, వాక్యంలో ఉన్నటువంటి ఇంటెన్సిటీని తుంగలో దొక్కేసి, దేవుని కొరకు బ్రతకాల్సిన పరిస్థితులన్నిటినీ ఎక్కడికో పంపించేసి, పరిచర్యని, సేవకత్వాన్ని, సేవని, నశించే ఆత్మల పట్ల ఉండే భారాన్ని మరుగు చేసుకొని ఎటో వెళ్ళాల్సిన క్రైస్తవ్యం ఇంకెటో వెళ్ళిపోతూ ఉంది. కొంతమందిని పాపంలోకి నెడతాడు సాతానుడు, కొంతమంది పాపానికి లోబడరని తెలుసు, వాళ్ళు ఏం చేస్తారంటే మార్గం మళ్ళిస్తాడు.
విజయవాడకి వెళ్ళాల్సిన మార్గం వదిలిపెట్టి చిలకలూరిపేట రూట్ పట్టిస్తాడు. ఎన్ని సంవత్సరాలు చిలకలూరిపేట, ఒంగోలు, మద్రాసు వెళితే నువ్వు విజయవాడ చేరగలవు? పాపంలో నెట్టబడితే పాపానికి అలవాటు అయిపోయి ఆగిపోతాడు, చిత్తంలో నుంచి పడిపోతాడు. మార్గం మారితే కూడా గమ్యాన్ని చేరలేడు. సాతాను ఎత్తుగడది. అందుకే అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానిస్తే కదా ఆనందం వచ్చేది. ధ్యానించకపోతే దానిలో ఆనందం ఎట్ట తెలిసిద్ది? వాక్యాన్ని చదవడం వేరు, ధ్యానించడం వేరు. వాక్యాన్ని ధ్యానించినప్పుడు మితిలేని సంతోషం మన హృదయంలో వచ్చి కూర్చుంటుంది. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దానిలో ఆనందించేవాడు ధన్యుడు. వాడు దేవుని దృష్టిలో ఎలాగుంటాడంటే నీటి కాలువ ఓర నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. అతనికి దేవుడిచ్చే ధన్యత ఏంటంటే తలపెట్టేదంతా సఫలమవుతుంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నేను ఈ మాటను విడగొడుతున్నా. మన కార్యాలు సఫలం కావడానికి ప్రభువుని నమ్మడం వేరు, ప్రభు కార్యాన్ని మనం సఫలం చేయడానికి ప్రభు దగ్గరికి రావడం వేరు. దేవునికి స్తోత్రం. 53 యెషయా గ్రంథం 53 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, చచ్చిపోమాకండి, బ్రతకండి. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము అవును యెహోవా ఉద్దేశ్యము. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. మన ఉద్దేశాలు, మన కోరికలు, మన కార్యాలు సఫలం చేసుకోవడానికి 100లో 90 మంది క్రైస్తవులు ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. బాప్తిజమం పొందిన వారిలో కూడా అనేకులు ప్రభు నుంచి ఏం ఆశిస్తున్నారంటే వారి కార్యములు సఫలం కావడానికి. మంచిదే, దేవుని ఆశ్రయిస్తే మన కార్యం సఫలం చేస్తాడు, కాదంటలా. క్రైస్తవులు ఉండాల్సింది ఇక ఆ ప్లాట్ఫామేనా? అంతవరకేనా? అది దాటి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి. ఏంటి నెక్స్ట్ లెవెల్ అంటే, నా కోరిక సఫలం కావడానికి నిన్ను వెంబడించడం కాదు ప్రభువా, నిన్ను వెంబడించే నేను, నా వలన నీ ఉద్దేశం ఏదైనా సఫలం కావాలా. స్తోత్రం, స్తోత్రం. మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నా. ఉద్యోగం రాకముందు పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు కదా, నాకు పుస్తకాలు కొనేయండి, బట్టలు కొనేయండి, బైక్ కొనేయండి, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, రెస్పాన్సిబిలిటీ తెలిసిన తర్వాత అప్పుడు కూడా అడుగుతారా? నాకు బట్టలు కావాలి, నాకు బైక్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారా? అప్పుడు అవసరాలు అడగరు కానీ అడుగుతారు. ఏమడుగుతారు తెలుసా? నాకేమిస్తావు డాడీ అని అడగరు. బాధ్యత గుర్తెరిగాక, డాడీ నేను బయటికి వెళ్తున్నాను, నీకు ట్యాబ్లెట్స్ ఏమన్నా కావాలా? మమ్మీ నేను బయటికి వెళ్తున్నాను, క్రిస్మస్కి చీర కావాలన్నావుగా, ఏ చీర కావాలో చెప్పు నేను తీసుకొస్తాను.
పిల్లలుగా ఉన్నప్పుడు అడుగుతారు, ఈ అడుగుడు వేరు. బాధ్యత గుర్తెరిగా కూడా అడుగుతారు, అది వేరు. నా మాట అర్థమైతే స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన సమస్త క్రైస్తవ ప్రజ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడని ఆయన పాదాలను ఆశ్రయిస్తారు. దేవుడు నిజంగా వారి పట్ల కార్యం చేస్తాడు, అలాగూ జరిగించునుగాక. అయితే కేవలం దేవుడు నా పట్ల కార్యాలు చెయ్యాలి అనే దానికోసమే కాదు మనం వెంబడించాల్సింది. అది దాటాలి. అది దాటి నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఏంటి నెక్స్ట్ పొజిషన్ అంటే, మోకాళ్ళు వేసి ప్రభువా నా పిల్లలయ్యా, ప్రభువా నా కుటుంబం అయ్యా, ప్రభువా నేనయ్యా, నా చదువు అయ్యా, లేక నా ఉద్యోగం అయ్యా. ఇది కామన్గా అందరు అడిగేది. ఎస్తేరుని రాజు అడిగాడంట, నీ కోరిక ఏమిటి? చూడండి ఒక మాట, ఎస్తేరు గ్రంథం చూడండి. దేవుని వాక్యంలో ఎస్తేరు గ్రంథం నాకు కొంచెం కనిపించలేదు, దొరికితే మీరే చూడండి అయ్యా. 7వ అధ్యాయం చదవండి సార్. ఎస్తేరు 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. భలే పండితులు మీరు. కూర్చుండి ఎస్తేరును చూచి, అమ్మయ్య ఏమడిగాడు? ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అని అడిగాడు. రాజు ఎస్తేరును చూసి నీ కోరిక ఏమిటి అని అడిగాడు. సరే, ఆమె ఏదో తన కోరిక చెప్పింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు, నీ కోరిక ఏంటి అని. ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా నీ కోరిక ఏంటని అడిగాడు అనుకో, కొండ వీటి సేవతాడంట, లిస్ట్ ఇస్తావు. అసలు నీకు లేని కోరికలు ఏముంటాయి? స్తోత్రం స్తోత్రం. అడుగుతాడు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ హృదయ వాంఛను తీరుస్తాడు. అయితే ఇక జీవితకాలం అంతా నీ హృదయ వాంఛలు తీర్చుకోవటమేనా? దేవుని వెంబడిస్తూ దేవుని ఆశ్రయించిన మనం ఇక ఎప్పుడు దేవుని దగ్గర నుంచి నాకు అది చేయి ఇది చేయని మన కోరికలు చెప్పుకోవడం, మన ఉద్దేశాలు సఫలపరచుకోవటమేనా? మరి మనం అడగకపోతే ఇంకేముంది? అందుకేగా మనం వచ్చేది అంటారా? ఇప్పుడు చదవండి యెషయా 53:10. ఇప్పుడు చదవండి మళ్ళీ. త్వరగా. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఒక నిమిషం. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు, ఎతనిని, ఈ గ్రంథం ఎవరి గురించి వ్రాయబడింది? యెషయా గ్రంథం 53 అనగానే యేసుక్రీస్తు శ్రమలను గూర్చి వ్రాయబడినటువంటి అధ్యాయం అది. అతని నలగగొట్టుట అంటే, అతని అంటే తన జనితైక కుమారుడైన క్రీస్తుని నలగగొట్టుట యెహోవాకు. అదేంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని అన్నాడుగా. మరి ప్రియకుమారుడైన క్రీస్తుని నలగగొట్టడం తండ్రికి ఇష్టమైందంట. మరి ఇప్పుడు ఈ మాటను బట్టి మనకేం అర్థమవుతుంది?
తన జనితైక కుమారుడైన క్రీస్తుని నలగొట్టడం ఆయనకి ఇష్టమైతే, ఆయనను పోలి జీవించే నీ పట్ల నా పట్ల ఆయన ఇష్టమేంటి? కష్టాలు రాగానే, కించుత ఇబ్బంది కలగగానే ఏడ్చేస్తాం గుండెలు బాదుకొని, నాకు ఒక్కడికే వచ్చినాయి ఈ శ్రమలన్నీ, ఈ కష్టాలన్నీ. మనకు ముందున్న భక్తులు ఎన్నో కష్టాలు వేదనల పాలు అయ్యారు, కానీ వారి వేదనను చూచి పైవాడు తృప్తి పొందాడంట. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు గురించి డైరెక్ట్గా చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన నలగొట్టబడుట తండ్రికి ఇష్టమైంది. దేవుని ప్రియమైన పిల్లలుగా మనం జీవిస్తున్నామా? ఇది ప్రశ్న. ప్రియమైన పిల్లలుగా జీవించేటప్పుడు ఏదైనా కష్టం మన బ్రతుకులో వస్తే, ఇది దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైనప్పుడు శంకించటానికి నేను ఎవరిని? అంటే మన స్థాయి మారాలి, మన ఆత్మీయ స్థితి మారాలి. ఎంతసేపటికి బురదను బావుకునే పరిస్థితి కాదు. నేల మోపిన తల పైకి లేపి ఆకాశం వైపు కూడా చూడాలి. స్తోత్రం. నలగగొట్టబోట యెహోవాకి ఇష్టమాయను. వ్యాధి కలుగు. ఏం వ్యాధి ఉంది యేసు ప్రభుకి? యేసు ప్రభుకి ఏం వ్యాధి ఉంది చెప్పండి? ఉందా లేదా? ఉందా లేదా? లేదు. మరి వాక్యం ఎందుకు ఇలాగుంది? ఆయన అతనికి, మరి వ్యాధి లేకుండా వ్యాధి కలుగు చేసాను అంటాడా? వాక్యం అబద్ధం అయిద్దా? చెప్పాలి. వాక్యం అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నిజమే. మరి వాక్యం ఏమని చెప్తుంది? ఆయన అతనికి. మరి ఇప్పుడు ఏం వ్యాధి ఉందంటారు ఆయనకి? ఏ వ్యాధి లేదు. మనందరి పాపమే, మనకున్న పాప రోగమే ఆయనకి సంప్రాప్తించింది. చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. మనందరికి ఉన్న పాపమే రోగమై ఆయనకు సంప్రాప్తించింది. ఆయన అతనికి వ్యాధి అంటే తన పిల్లలైన వారు పాపము నుంచి విడుదల పొందడానికి, తన అద్వితీయ కుమారుణ్ణి వారి పాపాన్ని ఆయన భరించడానికి తండ్రికి ఇష్టమై పంపించాడు. స్తోత్రం. ఆ తర్వాత తనను తానే, అంటే ఎవరు బలవంత పెట్టలేదు ఆయన్ని. అపరాధ పరిహారార్థ బలి. అపరాధం ఎవరిది? మన అపరాధం. పరిహారం అంటే మనందరి అపరాధం పరిహరించబడడానికి ఆయన బలిగా తనను తాను అప్పగించుకున్నాడు. అతని సంతానము అంటే ఈరోజు ఆయన రక్తములో కడగబడిన నీవు నేను అందరం కూడా ఆయన సంతానమే. వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం, గ్రహిస్తున్నాం. గ్రహించిన దాన్ని చూస్తూ ఉన్నాం మనోనేత్రముతో. అతని సంతానము చూచును. అదేంటి? 33.5 ఏళ్ళకి చచ్చిపోయాడుగా సిలువలో. దీర్ఘాయుష్మంతుడు అవటం ఏంటి? చనిపోయింది క్రీస్తు కాదు, మానవ జాతి అందరి పాపం ఆయన శరీరముగా ధరించి ఆ శరీరాన్ని సిలువకు అప్పగించాడు. స్తోత్రం. స్తోత్రం. ఆయన మనందరి పాపమును తీసి సిలువకు అప్పగిస్తే, పాపము నుంచి విడిపించబడిన మనం ఆయనను రక్షకునిగా అంగీకరించి యుగాయుగములు యుగ యుగముల పర్యంతం ఆయనతో జీవించేటువంటి ధన్యత పొందితిమి. దీర్ఘాయుష్మంతుడగునగా క్రీస్తునందున్న నీవు నేను దీర్ఘాయుష్మంతులమై. స్తోత్రం. స్తోత్రం. కుమారుడైన క్రీస్తుకు వర్తించిన ధన్యత అది మనందరిని బట్టి మనకివ్వబడింది. అది దీర్ఘాయుష్మంతుడగును. అమ్మయ్య, ఆ మాట కోసం ఎవరి ఉద్దేశం? తండ్రి ఉద్దేశము కుమారుడైన క్రీస్తు వలన. ఇప్పుడు మన కాంటెంట్ ఏంటంటే,
మన ఉద్దేశాలు సఫలం చేసుకోవడానికి ప్రభువుని వెంబడిస్తున్నాం. ఇది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు కొత్త చింతకాయ పచ్చడి ఏంటంటే మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు ప్రభువుని వెంబడించాల్సింది. ఆ స్టేజ్ దాటి తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను అని ముందుకు రావాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. తండ్రి యొక్క ఉద్దేశము కుమారుడైన క్రీస్తు సఫలపరిచినట్లు 55:11 చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం త్వరగా. నేను పంపిన కార్యమును ఎవరు సఫలం చేస్తారో ఆయన పంపిన కార్యాన్ని. 9వ వచనం చదవండి. అందులోనే ఉన్నవో అవును, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి వచ్చిన వర్షం తిరిగి ఎలాగూ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి మరలకపోవునో, భూమిని తడిపి విత్తువానికి విత్తనము ఆహారము చిగుర్చి చేయునో, అలాగే ఒకసారి స్తోత్రం చెప్పండి. నా నోట నుండి వచ్చు వచనము, వచనం అంటే వాక్యం, నా నోట నుండి వచ్చిన వచనము ఏం చేస్తుంది? ఏం చేస్తుందా వచనం? ఎలాగుంటుందంట? పైనుండి వచ్చిన వర్షం నేలను తడిపి పంటను ఏ విధంగా పంపిన వాని కొరకు జరిగిస్తుందో అలాగుననే పంపిన వాని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన నోటి నుండి వచ్చిన వచనం కూడా పనిచేస్తుందంట. దేవుని నోటి నుండి వచ్చిన వచనం అంటే వాక్యం. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఈయన దేవుని అనగా తండ్రి యొక్క ఉద్దేశము ఇతని వలన సఫలమగును. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతకీ కుమారుడు తండ్రి ఉద్దేశాన్ని సఫలపరిచాడు, రైట్? స్తోత్రం. ఇప్పుడు తండ్రి ఉద్దేశం ఏంటో కుమారుని పట్ల తండ్రి ఉద్దేశం ఏంటో స్తోత్రం చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 3:13 అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అవును, విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విడిపించుటకు ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని. ఇప్పుడు యేసు ప్రభు చేసిన పాపాన్ని బట్టి మ్రానున్న వేలాడదీయబడ్డా? మనందరి పాపమును బట్టి. పాపం మనది, పొందాల్సిన శాపం మనది. మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, మనల్ని అందరినీ శాప విముక్తులుగా చేశాడు. శాప విముక్తులుగా చేయడానికి ఆయన శాపగ్రాహి ఆయను. స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని ఉద్దేశము ఇతని వలన సఫలమైంది.
ఏంటి తండ్రి ఉద్దేశం అంటే, శాపగ్రస్తమైన పాపభూయిష్ఠులైన మానవ జాతిని పాపము నుంచి శాపము నుంచి విడిపించాలి. అది తండ్రి యొక్క ఉద్దేశం. స్తోత్రం. మానవాళిని పాపము నుంచి శాపము నుంచి విడిపించడం తండ్రి ఉద్దేశం అయితే, కుమారుడు వచ్చి యేసునామంలో వచ్చేసేయి, తండ్రి నామంలో వచ్చేసేయి, ఓ శాపమా పో, ఓ పాపమా వెళ్ళిపో అన్లా అంటే బాదు. మంత్రాలకి సింతకాయలు క్రియ కావాల. అప్పుడేం చేశాడంటే, మనందరి పాపాన్ని ఆయన ధరించి మనల్ని శాప విముక్తులుగా చేసి మన శాపాన్ని ఆయన తీసుకుని సిలువలో మరణించాడు. స్తోత్రం. అంటే పాపము చేసిన మనల్ని పాప విముక్తులుగా శాపరహితులుగా చేయడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపితే, కుమారుడు సిలువలో మన కోసం క్రయధనంగా అప్పగించబడి తండ్రి ఉద్దేశాన్ని సఫలపరిచాడు. స్తోత్రం, స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన, అమ్మా, మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను, స్తోత్రం, స్తోత్రం. ఇదంతా తండ్రి ఉద్దేశం. మనల్ని శాపం నుంచి విడిపించడానికి కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు శాపగ్రాహిగా. మనల్ని పాపం నుంచి విడిపించడానికి కుమారుణ్ణి లోకానికి పంపాడు మనందరి కోసం పాపముగా మార్చబడ్డాడు. స్తోత్రం. మనల్ని ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా చేయడానికి. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటున్నారా? స్థలాలు పొలాలు అనుకుంటున్నారా? ఐశ్వర్యం అంటే తండ్రి చెంత కుడి పార్శ్వమున ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం గట్టిగా గట్టిగా. స్తోత్రం. ఐశ్వర్యం తండ్రి కుడి పార్శ్వమున ఉండే స్థానమే ఐశ్వర్యం. కుమారుడైన క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉండే ఆ మహాభాగ్యాన్ని ఎవరి కోసం వదులుకున్నాడు? మనందరి కోసం వదులుకుని లోకానికి వచ్చి మన పాపాన్ని తన రక్తంతో కడిగి పవిత్రపరచి తండ్రి కుడి పార్శ్వానికి మనల్నందరినీ హెచ్చించాడు. స్తోత్రం. తండ్రితో సంబంధం లేనప్పుడు మనది దారిద్ర్యత. కుమారుడైన క్రీస్తు దరిద్రులైన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తం దరిద్రుడాయనని 2 కొరింథీ పత్రిక 8లో రాయబడింది. స్తోత్రం, స్తోత్రం. తండ్రి ఉద్దేశం మనల్ని దరిద్రత నుంచి విడిపించాలి. తండ్రి ఉద్దేశం మనల్ని పాపం నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయాలి. తండ్రి ఉద్దేశం మనల్ని శాపము నుంచి విడిపించి దీవెనగా మార్చాలి. స్తోత్రం. చెప్పండి. శాపము నుంచి విడిపించి దీవెనగా మార్చాలి. 1. 2, శాపము నుంచి విడిపించి దీవెనగా మార్చాలి. 2, పాపము నుంచి విడిపించి దేవుని నీతిగా మార్చాలి. 3, దారిద్రత నుంచి విడిపించి ధనవంతునిగా ఐశ్వర్యవంతులుగా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది తండ్రి ఉద్దేశం. ఈ ఉద్దేశం సఫలం కావాలంటే కుమారుడి లోకానికి రావాల్సి వచ్చింది. కుమారుడి లోకానికి వచ్చి మనల్ని దరిద్రత నుంచి విడిపించడానికి ఆయన దరిద్రుడయ్యాడు. మనల్ని శాపం నుంచి విడిపించడానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు, శాపగ్రహ అయ్యాడు. మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఆయన పాపముగా ఎంచబడ్డాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. తండ్రి ఉద్దేశాన్ని కుమారుడు సిలువలో సఫలపరిచాడు. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను చేయాల్సిన తీర్మానం,
ఎక్కడో సమాజంలోకి వెళ్ళి, ఎక్కడో జనం మధ్యలోకి వెళ్ళి ప్రభు వార్తను ప్రకటించి ప్రభు దగ్గరికి వాళ్ళని తెస్తామని తీర్మానం చేయక్కర్లా. అంత పెద్దది మనకొద్దు. నీ ఇంట్లో, నీ బంధువుల్లో, నీ ఇరుగు పొరుగు వారిలో ప్రభు నెరగని వారు ఎవరైనా ఉంటే నీ వలన తండ్రి ఉద్దేశం సఫలం కావాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు చేయాల్సిన తీర్మానం ఏంటంటే, దేవా నా వలన నీ ఉద్దేశము సఫలమగునుగాక. అయ్యా, నీ వలన నా ఉద్దేశం సఫలం కావటం కాదు, నీ వలన నా కోరిక తీరడం కాదు, నీ వలన నా హృదయవాంఛ తీరడం కాదు, నా వలన నీ ఉద్దేశం నెరవేరాలి. స్తోత్రం. ఇప్పటి వరకు నీ వల్ల నేను మేలు పొందుతూనే వచ్చా. విన్న సాక్ష్యాలన్నీ అవే. వాళ్ళు బయటపడి చెప్పారు సాక్ష్యం, చాలామంది బయటపడి చెప్పలా, కానీ మేలైతే పొందుతున్నారు. కాదంటారా? సింపుల్గా చెప్పను ఒక మాట. లాక్డౌన్లో ఆక్సిజన్ కొనుక్కున్నారు, సిలిండర్స్ లక్షల రూపాయలు పెట్టినా దొరకలా, గాలి అందక చచ్చిపోయారు. మరి నువ్వు నేను పీలుస్తున్న ఈ గాలి ఎవరిచ్చారు? మేలేనా? ఈరోజు బ్రతికున్నాం. ఈ ఎదురు లైన్లోనే కుర్రాడికి 18 ఏళ్ళంట. వాళ్ళ అమ్మ ఏదో పని చేస్తుంది, స్ట్రోక్ వచ్చి చనిపోయాడంట అట్ ద ఏజ్ ఆఫ్ 18. మరి నువ్వు నేను, సరే మీ సంగతి ఏమో, నా సంగతి ఏంటి? ఈ రోజుకి నేను బ్రతికున్నానంటే దేవుని కృపే. అంతకంటే ఏం మేలు చేయాలి దేవుడు మనకు, చెప్పండి. ఇప్పటి వరకు దేవుని వల్ల మేళ్ళు పొందుతూ 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 ఉన్నాం. ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా, అయ్యా నీ ఉద్దేశం నేను నెరవేరుస్తా. నా పట్ల నీ తలంపు ఏంటి? నీ కోసం నన్నేం చేయమంటావు? ఇదే ప్రార్థన, ఇదే తీర్మానం. న్యూ ఇయర్లో యేసునామంలో దీవెన పొందుదువుగాక అన్న దీవించాడు, వచ్చాం. ఇవన్నీ వెనక్కేయండి. అసలు దీవెనంటే యేసునామంలో దీవించబడుదువుగాక నేను అనక్కర్లా. దేవుని కొరకు నువ్వు వాడబడితే అంతకు మించిన దేవుని ఇంకోటి లేదు. స్తోత్రం, స్తోత్రం. ఒక ఉద్యోగం ఇచ్చి నెలకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తేనే దీవించినట్టు కాదు. నీ చేతుల మీద 1,00,000 రూపాయలు జనానికి పంచే ధన్యత ఇచ్చాడు అనుకో, అది దీవెన కాదా? ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నిన్ను ఐశ్వర్యవంతునిగా చేసి నువ్వు డబ్బులు ఇతరులకు సహాయం చేస్తే భౌతికంగానే ఉపయోగపడేది. ప్రభు కాడి భుజాన వేసుకుని, ప్రభు సువార్త గుండెల్లో పెట్టుకుని, నీ ద్వారా ఇంకొకరికి సువార్త అంది, పాపము నుంచి, శాపము నుంచి, దారిద్ర్యత నుంచి ఒక వ్యక్తి విడిపించబడితే అది దీవెన కాదా? దేవుని దృష్టిలో నీవు దీవించబడిన వ్యక్తివి కాదా? నీ వలన మృతతుల్యుడైన ఒక మనిషి దేవుని దగ్గర నడిపించబడితే అంతకంటే భాగ్యమేముంది? తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను సింప్లిఫై చేస్తున్నా. అయ్యా నీ వల్ల నా ఉద్దేశాలు సఫలం కావడం పాత మాట. నేను అడిగినా చేస్తావు, అడగకపోయినా చేస్తావు. నేను నీ బిడ్డని, నీ పాదాల దగ్గర ఉన్నా. నాకు ఏది అవసరమో, ఏది యుక్తమో నీకు తెలుసు. నేను అడిగినా చేస్తావు, అడగకపోయినా చేస్తావు. కానీ నీ కోసం నేను చేయాల్సింది ఏంటో అడుగుతున్నాను. నాతో మాట్లాడి నన్ను ప్రేరేపించు. నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకుని నీ కొరకు బ్రతకడం నేర్పించు. కుమారుడైన క్రీస్తు వలన నీ ఉద్దేశం సఫలమైంది. కుమారుడైన క్రీస్తుని మేము వెంబడిస్తున్నాం. మా వలన కూడా మీ ఉద్దేశం ఏదో సఫలపరుస్తాం ప్రభువా. మీ కొరకు మమ్మల్ని ఎంపిక చేయండి, స్థిరపరచండి. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. ఏ ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయండి అన్నప్పుడు కనీసం మీ మనస్సు దేవుని కొరకు, మీ హృదయాన్ని దేవుని కొరకు, మీ ఆలోచన దేవుని కొరకు,
ఒక చిన్న తీర్మానం చేసుకోనండి. ఒకే ఒక చిన్న తీర్మానం చేయండి. దేవా, నీ ఉద్దేశం నేను సఫలపరుస్తాను. పాపము నుంచి, శాపము నుంచి నన్ను ఎందుకు విడిపించావో నాయన, నా బ్రతుకు నీ చిత్తం నెరవేర్చడానికి పునరంకితం చేస్తాను నాయన. కుమారుడైన క్రీస్తు నీ ఉద్దేశాన్ని సఫలపరిచినట్లు నీ ఆలోచన సాఫల్యత కోసం నేను బ్రతుకుతాను నాయన. ఒక చిన్న తీర్మానం చేయండి, ఒక చిన్న తీర్మానం. ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మీరు నడిపించిన విధానం అంటే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగో నా దేవా, మీ